విశ్వనగరంలో అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మంచి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం హిల్డ్ పాలసీ తెచ్చిందన్నారు మంత్రి జూపల కృష్ణారావు. భవిష్యత్తులో హైదరాబాద్ మరింత విస్తరించే అవకాశం ఉందని, అందుకోసమే ఇక్కడి ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించే ఉద్దేశంతో నగరంలోని పరిశ్రమలను తరలించేందుకు ఈ పాలసీని రూపొందించినట్లు తెలిపారు. దీనిపై ప్రతిపక్షాలవి అర్థం లేని విమర్శలని మండిపడ్డారు. కాస్మోపాలిటన్ సిటీ ఇంకా అంతర్జాతీయ సంస్థ రావాల దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల నుంచి ప్రజల ఇక్కడికి వచ్చి నివసించే వాతావరణం ఉంది కాబట్టి గ్రోత్ రేటు కూడా ఉంది కాబట్టి మరి ఆ వాతావరణాన్ని మనం అందిపుచ్చుకునే కార్యక్రమం చేయాలంటే డెఫినెట్గా ఈ యొక్క పరిశ్రమల్ని ఓఆర్ఆర్ అవతలి పంపాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం తీసుకునేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అట్లాగే అంటే ఇది గడిచిన వారం పనుల కింద ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, ఇతరులు కావచ్చు, ఇదేదో బాదరాగా తీసుకొని నిర్ణయాలు చేస్తూ ఉన్నారు, హఠాత్తుగా చేస్తూ ఉన్నారు అనే మాట మాట్లాడడం జరిగింది అధ్యక్ష. ఇది గడిచిన 10 సంవత్సరాలు జరుగుతూ ఉంది అధ్యక్ష. రెండవది, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటి ఈ పొల్యూషన్ అనేది కంట్రోల్ చేయాలి, ఒకటి రెండవది రిసోర్స్ మొబిలైజేషన్ చేయాలి. కాబట్టి క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తే 12th మే నుంచి 16th సెప్టెంబర్ వరకు 11 పర్యాయాలు సంబంధిత క్యాబినెట్ సబ్ కమిటీ మంత్రులు అట్లాగే అధికారులు అందరూ కలిసి అన్ని సంస్థల అధికారులతో కలిసి వివిధ దఫాలుగా గంటల కొద్దీ చర్చలు చేయడం జరిగింది. అంటే అంతిమంగా మనకు లక్ష్యం అనేది ఒకటి ఆదాయంతో పాటుగా ప్రజల యొక్క జీవన విధానంలో మార్పు రావాలని, ఆ యొక్క పొల్యూషన్ ఉండొద్దని చెప్పే ఉద్దేశంతో తేవడం జరిగింది అధ్యక్ష. రెండవది, బేసిక్గా ఎక్కడ పొరపాటు పడతా ఉన్నారంటే ఈ ల్యాండ్స్ అనేది గడిచిన 56 సంవత్సరాల కింద వాళ్ళు కొనుగోలు చేసిన ల్యాండ్స్. ప్రభుత్వము ఇండస్ట్రీ ప్రమోషన్ పాలసీ కింద వాళ్ళకు ఆ ల్యాండ్స్ అనేది ఏదో లీజ్కి ఇచ్చిన ల్యాండ్స్ కాదు అధ్యక్ష, వాళ్ళు స్వతహాగా డబ్బులతో కొనుగోలు చేసినటువంటి. మరి 50-60 సంవత్సరాల నుంచి వాళ్ళు పరిశ్రమలు నడుపుతూ ఉంటే వాళ్ళందరికీ వాళ్ళు వెళ్తామని అనడం లేదు, మనం వాళ్ళను ఇన్సిస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడి నుంచి మీరు షిఫ్ట్ కావాలా, చుట్టూ లక్షలాది మంది జనం ఇబ్బంది పడుతూ ఉన్నారు, రకరకాల వాతావరణం మొత్తం కలుషితమైన కారణం అన్నప్పుడు డెఫినెట్గా మరి ఇన్సెంటివ్ ఇస్తేనే వాళ్ళు వెళ్ళడానికి ముందుకు వస్తారు.